మిత్రులకు శుభ సాయంత్రం. నా పేరు గున్న రాజేందర్ రెడ్డి. గాంధీ ఫౌండేషన్కు నేను పనిచేస్తున్నాను 2 రాష్ట్రాలలో. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఏవైతే మనం కులం అని చెప్పి వృత్తి అని చెప్పి అనుకున్నామో దాన్ని మేము మొదటించడంగా అది కులం వృత్తి కాదు, నిర్మాతలు వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఉప్పరి కానీ, ఒక వడ్డరి కానీ, ఒక కుమ్మరి కానీ, మంత్రసాని కానీ ఇవన్నీ కూడా నిర్మాతలు. అంటే ఒక గ్రామంలో వీళ్ళందరూ ఉంటేనే గ్రామాలు నిర్మాణమైనవి. వీళ్ళందరికి కూడా ఈ అన్ని వృత్తుల కంటే ఒక పద్మశాలి కానీ, ఒక బట్టనేసి కానీ, అదేవిధంగా ఒక వ్యవసాయం అంటే పంటలు పండించే రైతు కానీ, వీళ్ళందరికి కూడా అంటే ఇంతమందికి అన్నం కల్పించడానికి నైపుణ్యం ఇచ్చినటువంటి వ్యక్తి విశ్వకర్మ. ఇది సత్యం, ఇది వాస్తవం. విశ్వకర్మ 5 విభాగాలు ఏవైతున్నాయో ఆ 5 విభాగాలే ఈ 12 మందికి మనం తెలంగాణలో కుదురులు అంటాం. అంటే మేదరాయన కుదురు, మాదిగాయన కుదురు, సారాయన కుదురు, అదేవిధంగా కుమారాయన సారే, ఇవన్నీ ఇచ్చినటువంటి అంటే ఇవాళ సమాజం మొత్తం, దేశం మొత్తం 130 కోట్ల 140 కోట్ల మందికి ఇవాళ ఒక నిర్మాణం జరిగిందంటే కేవలం అది విశ్వకర్మ అనేది సత్యం. కానీ ఆ సత్యం మరుగునబడిపోయింది. కాకపోతే ఇవాళ మనకు విజ్ఞానం తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పగలిగాను. కాబట్టి ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాస్తవం అన్నిటి ఆ పనిముట్టి అయిపోతే ఆయన ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు కుమారాయనకు సారీ చేయలేదు, సారీ అయిపోతే ఆయన ఎట్లా సారీ చేస్తారు. కాబట్టి ఆ పనిముట్టి ఇచ్చిన వ్యక్తి విశ్వకర్మ. అదేవిధంగా పద్మశాలికి మగ్గం ఇచ్చాడు, అదేవిధంగా ఒక మేదరాయనకు కత్తిచ్చాడు. రకాల పనిముట్లు చేయడానికి వీళ్ళు విశ్వకర్మ. ఈ 5 విభాగాలే. ఇది ఈనాడు దేశంలో ఒకనాడు ఇంత గొప్పగా వెళ్ళినటువంటి దేశం వల్ల లోహాలంటే చాలా ఉన్నాయి. బంగారం ఉంది, వెండి ఉంది, రాగి ఉంది, ఇనుము ఉంది, ఇవన్నీ ఉన్నాయి. లోహాల మీద ఇవాళ జయకిషన్ గారు చాలా గొప్ప పరిశోధన చేశారు. అదే జయకిషన్ సారు ఇదే పరిశోధన బుక్కుని అమెరికాలో ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, హార్వర్డ్ యూనివర్సిటీలో ఇచ్చుంటే ఆయనకి ఇవాళ ప్రపంచ స్థాయి పేరు వస్తుంది. కానీ మన దగ్గర ఆ ముస్లిం లేదు. అదే కదా సమస్య. ఎంత పెద్ద నైపుణ్యం ప్రదర్శించిన అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం విశ్వకర్మలకి ఇంకెళ్ళి ప్రపంచ యూరోప్ దేశాలు కానీ, అదేవిధంగా పశ్చిమ దేశాలు కానీ, భారతదేశానికి కేవలం అజంతా, ఎల్లోరా, కోనార్కు దేవాలయాలు దూరానికి వస్తున్నారు. ఇంత గొప్ప దేవాలయాలు ఎక్కడ లేవు మాకు. అది ఎవరు చేసారు? ఈ దేశంలో ఉన్న విశ్వకర్మ. తాత ముత్తాతల నుంచి వాళ్ళకు వచ్చినటువంటి అది డిఎన్ఏ. ఆ డిఎన్ఏని వాళ్ళు కాపాడుకోవాలి. అప్పుడు ఆ యొక్క విజ్ఞానం కాపాడాలి. ఇది తరతరాలుగా వస్తుంది ఈ దేశంలో. కాబట్టి మిత్రులారా, విశ్వకర్మ జయహో విశ్వకర్మ అని నేను అంటా. కాబట్టి ఎందుకంటే విశ్వకర్మ లేకపోతే ఇవాళ ఇన్ని విభాగాలు లేవు. ఈ 12 విభాగాలకు విశ్వకర్మనే. ఏది జీవనోపాధికి నీకు పనిముట్టు కల్పించినటువంటి ఒక ఇంజనీర్ ఎవరు ఉన్నాడంటే విశ్వకర్మ. అది నేను పరిశోధించి వివిధ ప్రాంతాలు తిరిగి తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణలోని దీనికి విశిష్టమైన గుర్తింపు ఉందని చెప్పి వివరించిన పుస్తకం. ఇది సొంత ఖర్చులతో నా ఇష్టంతో తయారు చేసి పుస్తకం ముద్రించాం. ముద్రణకి సహకరించిన సుధాకర్ గారు. సో ఆ రకంగా ఈ పుస్తకం వచ్చింది. దీని రిలీజ్ ఉప్పు గురించి, ఉప్పు ప్రశస్తాన్ని గురించి, అది ఒక ప్రత్యేకంగా మన దేశంలో తయారైన లోహం దాంట్లో వివరించడం చాలా ఇవ్వబడ్డాయి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య. నేను తెలంగాణ రాష్ట్ర జానపద విభాగం నుండి బతుకమ్మ తల్లి మహాబృంద నృత్యం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాను. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి విశ్వకర్మ విషయంలో అనేక వక్తలు మాట్లాడిన విధంగా ముందుగా మనం తెలుసుకోవాల్సింది విశ్వకర్మ అంటే హూ ఇస్ విశ్వకర్మ అనేటువంటి క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు దానికి గల సమాధానం మనం తెలుసుకోగలిగితే విశ్వకర్మ యొక్క విశిష్టత మనకు అర్థమైపోయింది. విశ్వ అంటే ఈ యొక్క సృష్టి, కర్మ అంటే ఫలితం. ఈ సృష్టి అనేటువంటి ఫలితాన్ని ఇచ్చిన వాడే విశ్వకర్మ. విశ్వకర్మ వేరు. విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి మనోమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞులు వేరు. ఈ మానవ మనగడకు మార్గదర్శకులు ఈ పంచదాయిలైనటువంటి ఈ జాతీయులు. వీరి కారణంగానే ఈనాడు కొంతమంది భక్తులు చెప్పారు విశ్వకర్మ జాతిలో అనేక అంశాలు పొందుపరిచినటువంటి ఈ జాతికి ఎంత అవసరమైనటువంటి అని కూడా తెలియజేశారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.